హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ యాంకర్ ప్రాలిక. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ముకరంపురాలోని వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ అపోజిట్ లోని మారుతి రెసిడెన్సీ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సిప్స్ బ్యూటీ అకాడమీ వద్ద ఉన్నామండి. సో ఈ సిప్స్ బ్యూటీ అకాడమీలో ఎంతో మంది బ్యూటీషియన్స్ ని తయారు చేస్తున్నారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి డైరెక్టర్ మేడం స్వప్నారావు గారితో మాట్లాడి ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అని తెలుసుకుందాం. వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనం సిప్స్ బ్యూటీ అకాడమీ డైరెక్టర్ స్వప్నారావు గారితో ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడదాము. హలో మ్యామ్. హాయ్ అండి. హాయ్. సో మొత్తానికి అకాడమీ పెట్టేశారు, చాలా మంది బ్యూటీషియన్స్ ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అసలు మేకప్ ఆర్టిస్ట్. ఏ రీల్ చూసినా, ఏ షార్ట్ చూసినా మేకప్ ఆర్టిస్ట్. గ్రేట్ మ్యామ్. సో మొత్తానికి అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? బీన్ 8 years అండి. 2015 డిసెంబర్ అంటే 2016 లో స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు ఇప్పటి వరకు 17 బ్యాచెస్ ట్రైన్ చేసాం. అరౌండ్ 750 మెంబర్స్ ప్లస్ ట్రైన్ అయ్యారు ఇక్కడ నుండి. సూపర్. సో ఎవ్రీ బ్యాచ్ కి ఎంత మంది వస్తుంటారు? ఫుల్ కోర్స్ లో వచ్చేసి 15 to 20 మెంబర్స్ ని తీసుకున్నామండి. బేసిక్ కోర్స్ అది రెగ్యులర్ వస్తూనే ఉంటారు, బట్ ఫుల్ కోర్స్ ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. ఓకే. సో ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది ట్రైనింగ్. Okay. ఎవరైతే కోర్స్ చేస్తారో వాళ్ళు క్లినికల్ వెళ్ళొచ్చు, అంటే అండర్ డర్మటాలజిస్ట్ దే కెన్ వర్క్ అన్నట్టు. ఓకే. సో స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ అన్ని కవర్ అయిపోతాయి వాళ్ళకి. సో ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మన దగ్గర? ఇప్పుడు వచ్చేసి 20 మెంబర్స్ ఉన్నారండి ఈ బ్యాచ్ లో. ఇట్స్ 17th బ్యాచ్. 17th బ్యాచ్ ఇప్పుడు రన్నింగ్. సో సూపర్. సో అసలు అంటే ఎక్కడెక్కడ నుండి వస్తారు? ఓన్లీ కరీంనగర్ నుండేనా లేకపోతే? నాట్ ఓన్లీ కరీంనగర్ అండి, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ అక్కడ నుండి కూడా, అదర్ స్టేట్స్ నుండి కూడా ఇక్కడికి వస్తున్నారా? గ్రేట్ గ్రేట్. బికాస్ ట్రైనింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది. స్టార్టింగ్ లో బాగా అంటే ఇబ్బంది ఉంది మాకు మార్కెట్ చేయడం. సో సోషల్ మీడియాతో కొంచెం పాపులర్ అయ్యాం. సో దానివల్ల మాకు బయట స్టేట్ నుండి కూడా, ఈవెన్ హైదరాబాద్ నుండి ఇక్కడ వచ్చి నేర్చుకుని వెళ్తారండి. హాలిడేస్ కి 1 month వచ్చి, యూకే యుఎస్ నుండి హాలిడేస్ కి వచ్చినప్పుడు ఆ 1 month వాళ్ళు వేస్ట్ చేయకుండా ఇక్కడ వచ్చి నేర్చుకుని వెళ్తారు. సో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కడెక్కడ నుండి వచ్చేసి ఇక్కడ కంపల్సరీ అఫోర్డబుల్ ప్రైస్ లో, అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎక్కడైనా వచ్చేస్తారు. సో సూపర్ మ్యామ్. సో ఎంత మంది ఇప్పటి వరకు వెళ్ళారు మన ఇన్స్టిట్యూట్? 750 ప్లస్ వెళ్ళారండి. 750 ప్లస్. వెల్ సెటిల్డ్. మళ్ళీ జస్ట్ క్యాజువల్ గా నేర్చుకొని వెళ్ళిపోవడం కాదు. మేము ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ తో కాంటాక్ట్ లోనే ఉంటాం ఎప్పుడు కూడా. ఓకే. సో ఇప్పుడు ఈ గుజరాత్, మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా? ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్ లో మేము క్లాసెస్ చెప్తాను. క్లాసెస్ ట్రైన్ ఎవరు చేస్తారు? నేనే చూసుకుంటానండి. ట్రైనింగ్ అంతా స్టాఫ్ ఉంటారు, లైక్ అండర్ దేర్ ఆర్గనైజింగ్. వాళ్ళు ప్రాక్టికల్స్ కి వచ్చేసి స్టాఫ్ ఉంటారు చేపియడంలో. క్లాసెస్ చెప్పడం, డెమోస్ ఇవ్వడం అంతా నేనే చూసుకుంటాను. ఓకే. సో ఆల్రెడీ క్లాస్ రన్నింగ్ లో ఉన్నట్టు. ఒకసారి వెళ్ళి చూద్దాం. షూర్, డెఫినెట్లీ. వావ్, సూపర్. సో క్లాస్ నడుస్తుంది. హలో అండి. హాయ్. హాయ్. సో మీ పేరు? సమత. ఎన్ని ఇయర్స్ నుండి ట్రైనింగ్ చేస్తున్నారు? 5 years. 5 years నుండా? వావ్, సూపర్. ఆల్మోస్ట్ 8 years అంటే మీరు 5 years సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో 5 years బిఫోర్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకొని ఇక్కడే మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారా? ఇక్కడే తీసుకొని ఇక్కడే మళ్ళీ ట్రైనర్ లాగా చేస్తున్నారు. వావ్, సూపర్. సో అసలు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సిప్స్ గురించి అసలు ఏంటి హైలైట్ పాయింట్ ఏదైనా ఉందా అని అడిగితే మీరు ఏం చెప్తారు? నేనే ఎగ్జాంపుల్. ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నా. నాలాంటి వాళ్ళు ఎంతో మంది సిప్స్ లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని బయట జాబ్స్ చేయాలని కోరుకుంటున్నాను. సో సిప్స్ లో స్పెషాలిటీ ఏంటి అసలు చెప్పండి సమత గారు. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అంటే లైఫ్ లో సెట్ అవుతారు. ఎస్. ఓకే. అంటే తనకి తాను బయటకు వెళ్ళినాక పార్లర్ పెట్టుకుంటారు. ఓకే. వాళ్ళు ఇక్కడ ట్రైన్ అయ్యి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ లో కంపల్సరీ గ్రో అవుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మేడం చెప్పారు 700 ప్లస్ 750 ప్లస్ వెళ్ళారు అని. సూపర్. సో ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఇస్తారు? బ్యాచ్ వైజ్ అట్లా ఉంటది. థియరీ క్లాసెస్ ఏమో గ్రూప్ వైజ్ ఉంటది, మిగిలిన ఏమో ఇండివిజువల్ ఇంకొక పేరు ఉంటే సరిపోతుంది. అవునా? టైమింగ్స్ ఏమైనా ఎలా ఉంటాయి? మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఈవినింగ్ 5 వరకు డైలీ? డైలీ. ఓకే. హాలిడేస్, సండేస్, సాటర్డే సండే హాలిడే. సో ఇలా మీరు ఇక్కడ బోర్డ్ పైన చెప్తూ ట్రైన్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్స్ గా చెప్పిస్తారు. ఓకే, సూపర్. ఓకే స్వప్నారావు గారు,
మొత్తానికైతే ట్రైనింగ్ చాలా బాగా నడుస్తుంది. 5 years నుండి అంటే ఆల్మోస్ట్ గ్రేట్ అండి నిజంగా. ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చెప్తున్నారు అంటే. యా ఆఫ్ కోర్స్ ఇక్కడ నుండి గుజరాత్, మహారాష్ట్ర నుండి ఉన్నారన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఉన్నారా ఇక్కడ? గుజరాత్ అమ్మాయి, మహారాష్ట్ర వచ్చేసి మీరు అక్కడ చూడొచ్చు నిక్కీ అని ఉంటుంది. తను ఓకే. డిగ్రీ స్టూడెంట్ అండి. ఓన్లీ 1 month కోసం వచ్చింది. 25 days లో కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. వావ్. 2 years షీ ఈస్ ఎర్నింగ్ అండ్ ఫ్యామిలీని కూడా తనే చూసుకుంటుంది. వావ్. మహారాష్ట్రలో అన్నారు కదా, మహారాష్ట్రలో ది బెస్ట్ బ్యూటిషియన్ అయిపోయింది అనమాట. గ్రేట్ గ్రేట్. సో ఇప్పుడు గుజరాత్ నుండి ఉన్న అమ్మాయితో ఒకసారి మాట్లాడదాము. హలో అండి. హాయ్. హాయ్, మీ పేరు? గీతాంజలి. గీతాంజలి గారు. సో గుజరాత్ నుండి వచ్చారా? జామ్నగర్, గుజరాత్ లోనే డిస్ట్రిక్ట్, జామ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి. జామ్నగర్, అంత దూరం నుండి ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు సిప్స్ ని? అంటే మేము మా ఆయన రిలయన్స్ లో వర్క్ చేస్తారు అక్కడ. అక్కడ టౌన్షిప్ లో ఉంటాం మేము. ఓకే. అక్కడ వర్క్ ఏంటంటే చేసామా అంటే చేసామన్నట్టుగానే ఉంటుంది అనమాట పార్లర్ లో. ఓకే. సో నాకు ఇది ఫస్ట్ నుండి ప్యాషన్. ఓకే. సో నేను కూడా ఇక్కడ బాగా చేస్తే బాగుంటది కదా, అందరికి సాటిస్ఫై అయితే బాగుంటది కదా అని నేను అనుకునే వచ్చాను. వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ లో చాలా సెర్చ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ అడ్వాన్స్ ఉంటుందని యాక్చువల్ గా నాకు తెలీదు. హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ వెతికాను, కానీ లాక్స్ లలో అడిగారు. అయినా కూడా పే చేయాలని ఉంది, కానీ నాకు ఇన్న నుండి ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు యాక్చువల్ గా. వచ్చాను చూద్దాంలే అని. సరే కరీంనగర్ లో ట్రై చేద్దాము, అకాడమీస్ లో ఉంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటది కదా, లోకల్లో నేర్చుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను వచ్చాను అనమాట. యూట్యూబ్ లో చూడగానే సిప్స్ అకాడమీ కనిపించింది నాకు. అందరు ఆ ప్లాన్స్ వేసుకొని చాలా డిగ్నిటీగా అనిపించారు. వెంటనే మ్యామ్ కాల్ చేశాను, అపాయింట్మెంట్ ఇచ్చారు. సో నేను రాగానే మేడం ఫ్రెండ్లీ నేచర్, ఇక్కడ ఉన్న లిస్టే చూపించారనమాట. సో అక్కడ ఉన్న లిస్ట్ కన్నా ఇక్కడ చాలా ఇంకా అడ్వాన్స్డ్ ఉంది. అక్కడ లాక్స్ లో అడిగారు, ఇక్కడ థౌజండ్స్ లో అడిగారు. అయినా కూడా మనీ వర్త్ కాదు, వర్క్ ఇంపార్టెంట్. సో మేడం ని చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. సో ఇందా నుండి నాకు ఏమనిపించింది అంటే ఓకే ఇది పర్ఫెక్ట్ అని చెప్పేసి నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఇంకా అసలు 1 second కూడా ఆలోచించలేదు, వెంటనే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మేడం హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, ప్లస్ మళ్ళీ ఒక 5 minutes కూడా ఎవ్వరూ టైం వేస్ట్ చేయరు. మేడం కూడా అంతే. ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కూడా ఆల్ గుడ్. 4 members ట్రైనర్స్ ఉన్నారు. ఒక 5 minutes మేము కూర్చున్నా కూడా లేదు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, మీరు అది ప్రాక్టీస్ చేయండి, అసలు టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ మేడం దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే మాకు మోటివేషనల్ స్పీకర్ కూడా మేడం. ఓకే. చాలా బాగా, అంటే మేము కొంచెం డల్ గా ఉన్నా ఎవరన్నా ఏమైంది డియర్ ఇట్లా డియర్ అనే పిలుస్తారు అనమాట. నాకు అది చాలా హార్ట్ టచ్ అయింది. చాలా మంది అంటే ఓన్లీ మీరు క్లాస్ కి వస్తున్నారా, మేము టీచ్ చేస్తున్నామా, మేకప్ గురించి కాకుండా పర్సనల్ అడ్వైస్ కూడా, పర్సనల్ అడ్వైస్ చాలా మోటివేషనల్ కూడా చాలా మోటివేట్ చేస్తారు. ప్లస్ మళ్ళీ ఏంటంటే ఓకే నాది డబ్బులు తీసుకుంటున్నాను, నేను వీళ్ళకి ట్రైన్ చేస్తున్నాను, బయటికి పంపిస్తాను, అలా కాదు మేడం దగ్గర. సో ఫర్దర్ గా మీరు ఫ్యూచర్ లో మీరు పార్లర్ పెట్టుకున్నా ఏదైనా నేను మీకు సపోర్ట్ ఉంటాను డియర్ అని చెప్పేసి ఎనీ టైం మాకు కాల్ చేయొచ్చు అని చెప్పేసి తను చాలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా నేను వచ్చి ఇక్కడ 25 days అవుతుంది, కానీ నాకు ఈ 25 days లో చాలా చాలా నచ్చింది. చాలా బయట వాళ్ళు కూడా అన్నారు ఏంటి కరీంనగర్ లో ఇంత వర్తి పెట్టి నువ్వు నేర్చుకుంటున్నావు అని. కానీ నేను ఒకటే అన్నాను, మీరు ఒక్కసారి సిప్స్ కి వచ్చి చూడండి, మేము పెట్టిన ఈ అమౌంట్ చాలా తక్కువ అనిపిస్తుంది మేడం దగ్గర. సో అని చెప్పేసి నాకు అనిపించింది. సో థ్యాంక్ యూ సిప్స్, థ్యాంక్ యూ స్వప్న మేడం అండ్ ట్రైనర్స్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వచ్చినా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేదా టైం పాస్ గా వచ్చామా అన్న వాళ్ళకి కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటది వాళ్ళకి కూడా. అంటే అంత డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారు. సో నేను హైదరాబాద్ లో జాయిన్ అయినా కూడా ఇంత డెడికేషన్, ఇంత వర్క్ ఇంత నాకు ఉండేది కాదు. ప్లస్ మేడం కూడా ప్రతి చిన్న చిన్న పాయింట్ కూడా లేదా డియర్ ఇది ఇలానే చేయాలి, ఇది నేర్చుకోండి, మీరు ఫస్ట్ టైం కదా మీరు నేర్చుకోండి, ఇలా ఉంటది ఎలా అసలు అన్ని ఎంత బాగా చెప్తారంటే ఇంత బాగా చెప్తారు. సో నాకు ఆల్మోస్ట్ నేను ఏ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేకుండా అన్ని చెప్పేశారు. సో ఆల్మోస్ట్ ఏ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేకుండా అన్ని కవర్ చేసేసారు నిజంగా. అఫ్ కోర్స్ ఎందుకు అంటే ఇక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి అలా వస్తున్నాయి మాటలు, లేకపోతే మనం చెప్పమన్నా చెప్పారు కదా. సో గ్రేట్ మ్యామ్ నిజంగా. ఇంతమందిని ఇలా వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని డల్ గా ఉన్నా కానీ కేర్ తీసుకుంటున్నారు అని. అలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్న అకాడమీ దొరకడం చాలా కష్టం. సో ది బెస్ట్ అకాడమీ అని నాకు కూడా అర్థమైంది ఇప్పుడే. చాలా చాలా ఓకే స్వప్నారావు గారు, సో మన దగ్గర ట్రైనింగ్ ఆల్రెడీ నడుస్తున్నట్టుంది. అసలు ఎలా ఉంటది ఇక్కడ ట్రైనింగ్? ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి థియరీ పార్ట్ ఉంటుందండి, డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, దాని తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. హెయిర్, స్కిన్, మేకప్, దానికి ఇండివిజువల్ సెషన్స్ ఉంటాయి.
ఒక్కొక్కరు ఒక్కొక్క సెషన్ లో ప్రాక్టీస్ చేస్తారు. నాట్ ఎవ్రీబడి ఒకటే ప్లేస్ లో కాకుండా కొందరు స్కిన్ లో, కొందరు పెడిక్యూర్ లో, కొందరు హెయిర్ లో అట్లా Hair. ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రెసెంట్ ప్రాక్టికల్ సెషన్ ఆల్సో గోయింగ్ ఆన్ ఉంది. ఓకే, ఒకసారి వెళ్ళి చూద్దాం. Sure. ఎస్ ప్లీజ్. హెయిర్ స్పెషల్ గా Yeah. మ్యామ్ ఇది హెయిర్ ల్యాబ్ అండి. ఇక్కడ వచ్చేసి Okay. హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్ అవి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళు హెయిర్ కట్స్ వచ్చేసి ఇట్లా డాల్స్ ఇస్తాం. ఇక్కడ ఎవ్రీథింగ్ మెటీరియల్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేమే ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు కొనుక్కోవడం ఏమన్నా సీజర్స్, కోమ్స్, క్లిప్స్ దగ్గర నుండి వాట్ ఎవర్ ది ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో వీళ్ళు అంటే ఇలా ఫస్ట్ ఇలా డాల్స్ పైన డాల్ పైన ఒక డాల్ పైన 22 కట్స్ చేస్తారండి వాళ్ళు. ఓకే వైట్ లాగా 4-5 డాల్స్ వేస్టేజ్ అట్లా ఏముండదు. ఓకే అంతా చైనీస్ మెథడ్ లో ట్రైనింగ్ ఇక్కడ. Okay. ట్రైన్ అండర్ చైనీస్ సింగపూర్ లో. సో అదే ట్రైనింగ్ వీళ్ళకి ఇస్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో. సో ఇప్పుడు వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళినా దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్. ఎస్. సో ఓన్లీ ఇప్పుడు ఇది హెయిర్ కి సంబంధించి ఇది హెయిర్ ల్యాబ్ అండి. ఇక్కడ Okay. వచ్చేసి హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్ అవి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, వీళ్ళందరూ ఇప్పుడు ఎన్ని డేస్ నుండి వస్తున్నారు? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి వీళ్ళు. కంప్లీట్ అయిందా? సో ఎండింగ్ లోనే హెయిర్ కట్స్ చెప్పేస్తాం. బిఫోర్ Okay. హెయిర్ స్టైల్స్, మేకప్స్ ఇది అంతా అయిపోయాక లాస్ట్ కి వచ్చాక హెయిర్ కట్స్ చెప్తాం. ఓకే, సో ఇవి హెయిర్ కంప్లీట్ గా నేర్చుకోవడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఓన్లీ హెయిర్ అని కాదు, ఇక్కడ వచ్చే వాళ్ళు ఎట్లా అంటే కస్మెటాలజీ అంటే A to Z బ్యూటీ, స్కిన్, హెయిర్, మేకప్ మొత్తం సెక్టర్ అంతా ఒకటే దగ్గర వచ్చేసి ఇండివిజువల్ Okay. హెయిర్ వస్తే కనుక వాళ్ళకి 45 డేస్ పడుతుంది. ఓకే, సో వీళ్ళు వచ్చేసి 6 months పర్ డే 2 hours వస్తాయి. 4 hours వస్తే ఇట్ మే 3 months, ఫుల్ డే వస్తే 1 month లో కూడా కంప్లీట్ అవును. చేసుకోవచ్చు. ఇప్పుడు బయట దగ్గర నుండి వస్తారు కదా, బయట స్టేట్స్ నుండి బయట కంట్రీస్ నుండి వచ్చినప్పుడు 1 month తీసుకుంటారు. వాళ్ళు ఎంత టైం ఇస్తే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, సూపర్. సో Okay, కట్స్ ఎట్లా ఉంటాయి, అడ్వాన్స్ కట్స్ ఇవి, యాంగిల్స్ ఎట్లా ఉండాలి, ప్రతిదీ యాంగిల్ వైస్, ఏదో బయట లాగా ఓన్లీ 90 లో లిప్ చేయండి కాదు. హారిజాంటల్స్, వర్టికల్, హౌ టు క్రియేట్ బౌన్స్, హౌ టు క్రియేట్ Okay. లేయర్స్, హారిజాంటల్ కర్వ్స్, వర్టికల్ లాట్. ఓకే, సూపర్. సో అలా ఫస్ట్ చేశాక తర్వాత ఇక్కడ ఆల్రెడీ లైవ్ లో చేస్తున్నారు కదా. ఇది వచ్చి స్టైలింగ్ అండి. స్టైలింగ్ కట్స్ వీళ్ళకి అయిపోయాక ఒక మోడల్ ని వాళ్ళు తీసుకొచ్చుకోవచ్చు, లేదంటే మా స్టూడెంట్స్ హాస్టల్స్ లో ఉంటారు కదా, వాళ్ళు ఫ్రీ మోడల్స్ ని తీసుకొచ్చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి వీళ్ళతోనే చేపిస్తాం. వాళ్ళు నేర్చుకున్నది ఏదైతే డాల్ పైన ఉందో దాన్ని లైవ్ ఇంప్లిమెంట్ ఇప్పిస్తాం వాళ్ళకి. సో Okay. దట్ వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, Ah. లైవ్ చేస్తే ఎంత వేరియేషన్ ఉంటుంది అని. ఓకే ఓకే, హాయ్. హాయ్ మ్యామ్, హాయ్, మీ పేరు? నా పేరు గీతా భవాన్. గీత భవాని. ఎప్పటి నుండి వస్తున్నావు? మేడం మాక్సిమం నేను 1 month కంప్లీట్ అవుతుంది. ఈ 1 month లోనే నాకు కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. అవునా? ఓకే, కోర్స్ కంప్లీట్ చేసేసావు కంప్లీట్ గా. ఎలా ఉంది Just- మరి సిప్స్? చాలా అంటే చాలా బాగుంది. అంటే అడ్వాన్స్ టు బేసిక్ టు అడ్వాన్స్. ఓకే, అంటే కొంతమందికి జాబ్ చేసుకుంటూ మనకు టైం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ నీకు టైం డ్యూరేషన్ తో పని లేకుండా మేడం మార్నింగ్ టు ఈవినింగ్ 8 o'clock వరకు కూడా చెప్తుంది వాళ్ళకి పేషెంట్స్ ఉంటే. సో 8 వరకు కూడా చెప్తుంది అనమాట. సూపర్. సో మొత్తానికి అయితే కోర్స్ కంప్లీట్ అయిపోయింది నీది Yeah. ఇప్పుడు. ఓకే, గుడ్. నెక్స్ట్ జస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి మేడం లాగా. మేడల్ లాగా అవ్వాలి. సూపర్. సో వన్ సెంటెన్స్ అబౌట్ సిప్స్ అంటే? జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ బ్యూటీ ఇండస్ట్రీలో సెటిల్ కావచ్చు ఈజీగా. ఇది మాత్రం నేను జెన్యున్ గా చెప్పగలుగుతాను. ఓకే, సూపర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హలో అండి, హలో అండి, మీ పేరు? స్వాతి, స్వాతి. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుండి వచ్చారా? వావ్, సూపర్. సో హైదరాబాద్ నుండి కరీంనగర్ కి ఎందుకంటే నేను మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయి వచ్చింది. ఓకే. హైదరాబాద్ లో ఎక్కడ వెళ్ళాలన్నా ట్రాఫిక్ 2-3 hours పడుతుంది. నాకు 2 kids, ఓహో, అందుకే జర్నీకే టైం వేస్ట్ అవుతుంది. Okay. సో ఇక్కడ వచ్చి మేడం బేసిక్ నుంచి అడ్వాన్స్ ప్లస్ ఫీ కూడా తక్కువలో, రీజనబుల్ ఆఫర్, రీజనబుల్ లో. హైదరాబాద్ లో చాలా ఉంది ఫీ. ఎస్ ఎస్. అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఇక్కడే స్టే చేస్తున్నారు ఇంకా? లేదండి, మా మీరు- హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు వస్తున్నాడు. ఓకే. Office సో లో. ట్రైనింగ్ కోసం స్పెషల్ గా ఆ. మీరు సిప్స్ ని చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసారు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ లో కంప్లీట్ మేడం 45 days లో కంప్లీట్ చేసింది. వావ్, ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయిందండి. ఓ వావ్, గ్రేట్. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇది? క్రింపింగ్ అండి. ఓకే, సో అంటే మీరు ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది, ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్
నెక్స్ట్ పార్లర్ సలూన్ పెట్టుకోవడమే. పెట్టుకోవడమే. మేడమే గైడ్ చేస్తా అన్నాడు, మేడమే పెట్టిస్తా అంది కూడా. అవునా? సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మేడం ట్రైనింగ్ మేడం ఫేవరెట్ అండి నాకైతే నిజంగా. ఫేవరెటా? చాలా అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏదైనా హెల్ప్ఫుల్ గైడ్ లైన్స్ కానీ ఏదైనా మేడం హార్ట్ఫుల్ గా చేస్తుంది. ఓకే, సూపర్. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇది Okay. వచ్చేసి మానిక్యూర్ పెడిక్యూర్ ల్యాబ్ అండి ఇక్కడ. ఓకే. సో మానిక్యూర్ పెడిక్యూర్. సో వీళ్ళు ట్రైన్ అవుతూ ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి డెమో చూపిస్తామండి. మేము Okay. డెమో చూపించాక ఈచ్ అండ్ ఎవ్రీది రిఫ్లెక్సాలజీ కూడా ఉంటుంది వీళ్ళకి, అంటే లైక్ మసాజ్ పాయింట్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రతి డెమో చూపిస్తాం. తర్వాతే వీళ్ళు ఇట్లా ప్రాక్టికల్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఒకరి పైన ఒకరు. ఇక్కడ కస్టమర్ ఇంటరాక్షన్ ఏముండదు. స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ స్టూడెంట్స్ టు స్టూడెంట్స్ పేర్ Okay. ఇచ్చేస్తాం వాళ్ళది మనకి. సో పేర్ అయిపోయి ప్రాక్టికల్స్ చేసేసుకుంటాం. ఓకే, సూపర్. సో ఇలా అంటే ప్రతి ఒక్కటి అంటే హెయిర్, మానిక్యూర్, పెడిక్యూర్, ప్రతిదీ makeup, ప్రాక్టీస్ face. అన్లిమిటెడ్ ప్రాక్టికల్స్ ఇక్కడ, నాట్ లైక్ లిమిటెడ్. వచ్చింది అనే వరకు పర్ఫెక్ట్ అయ్యారు అనే వరకు ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే, సూపర్. ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది అట్లాంటి కాన్సెప్ట్ ఇక్కడ లేదండి. ఎందుకంటే తను సక్సెస్ అవ్వడమే కాన్సెప్ట్ మెయిన్. ఇవన్నీ కూడా మీరే ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇంకా ట్రైన్ చేసేసి వదిలేస్తున్నారు మార్కెట్ లో. సూపర్. సో అదన్నమాట. హైదరాబాద్ లో వచ్చేసి క్లినికల్ లో లైక్ ఇప్పుడు మా స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో డాక్టర్స్ చెప్తారు మీ ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచ్ అయిపోతే స్టూడెంట్స్ ని రిఫర్ చేయండి. ఓ సూపర్. సో ఫేవరెట్ అన్నట్టు సిమ్ స్టూడెంట్ అంటే. గ్రేట్ గ్రేట్. ఓకే. ఓకే, ఇందులో ఇది స్కిన్ ల్యాబ్ అండి. ఇక్కడ వచ్చేసి ఫేషియల్స్, స్కిన్ ట్రీట్మెంట్స్, వ్యాక్సింగ్ అవి ఇక్కడ చేస్తారు. బాడీ మసాజ్, బాడీ స్పా కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, So, ఇప్పుడు ఏం ఇక్కడ చేస్తున్నారు మేడం? ఇది వచ్చేసి అడ్వాన్స్ ఫేషియల్ అండి. యూజువల్ గా అయితే బయట బేసిక్ ఫేషియల్స్ నేర్పిస్తారండి హ్యాండ్స్ తో చేయడం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో పొల్యూషన్ తో మొత్తం స్కిన్ డ్యామేజ్ ఉంటుంది. కొంచెం సో ప్రతిదీ మనం అడ్వాన్స్ టెక్నిక్ అంటే లైక్ మిషన్స్ యూస్ చేసి చేస్తే ఏంటంటే డీప్ క్లెన్సింగ్ అది మనకి స్కిన్ కి. సో డీప్ గా ట్రీట్మెంట్ అవుతుంది మనకి స్కిన్ లేయర్స్ లో. సో ప్రతిదీ వీళ్ళకి అడ్వాన్స్ లో నేర్పిస్తాం. సో వాళ్ళు యూస్ చేసేది అల్ట్రాసోనిక్ అండి. ఓకే. స్కిన్ టైటనింగ్ లో మనకి వైటనింగ్ లో వాటిలో మనం ఇది అల్ట్రాసోనిక్ యూస్ చేస్తాం. ఎస్పెషల్లీ Okay. జెల్స్, సీరమ్స్. ఇప్పుడంతా సీరమ్స్ ట్రెండ్ తెలుసు కదా మీకు, అవునవును. సీరమ్స్. సో సీరమ్స్ చాలా. ఇండెక్ట్ చేయాలి అంటే మనకి ఇప్పుడు అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా ఎక్స్పెన్సివ్ మిషన్స్. ఎవరైతే కొంచెం లిమిటెడ్ బడ్జెట్ లో పెట్టాలనుకుంటారో చిన్న మిషన్స్ చూపిస్తాం. మంచి బడ్జెట్ లో పెట్టాలనుకునే వాళ్ళు పెద్ద మిషన్స్ తీసుకుంటారు. డిపెండ్స్, Okay. బోత్ అని ట్రైన్ చేస్తాం చేయడం. ఓకే. సో దీనికి అడ్వాన్స్ అది. అది హైడ్రా Hydra. ట్రెండ్ ఉంది Oh, yeah, yeah. కాబట్టి. సో దీనికి దానికి డిఫరెన్స్? సో దీంట్లో వచ్చేసి హెర్బల్ లానే ఉంటుంది మనకి. క్రీమ్స్ అది కెమికల్ ఏం యూజ్ చేయను. ఓకే. దాంట్లో వచ్చేసి ఇట్స్ లైక్ కెమికల్ ప్రాసెస్ మనకి డీప్ క్లెన్జింగ్. దాంట్లో మనకి కొంచెం కెమికల్ యూజ్ చేసి చేస్తారు. ఓకే. సో కెమికల్ ప్రాసెస్ అన్నట్టు అది. సో Okay. ఇది వచ్చేసి ప్రెసెంట్ ట్రెండ్ లో అడ్వాన్స్ ఫేషియల్ అండి. ఇది మామూలుగా హైడ్రా ఫేషియల్ అండి. సో హైడ్రా ఫేషియల్ ఇది మామూలుగా ఇప్పుడున్న దాంట్లో ట్రెండ్. సేమ్ మనం అంతకు ముందు యూజ్ చేసిన సోప్స్ అవి అన్ని సేమ్ అట్లానే ఉంటాయి. ఓకే. బర్డ్స్ టెక్నిక్ వచ్చేసి అడ్వాన్స్ టెక్నిక్ 7-in-1, 10-in-1, 12-in-1 ఇట్లా వస్తుంది మిషన్ ఇది మనకి. సో దీంట్లో వచ్చేసి లిక్విడ్స్ ఉంటాయి అంటే కెమికల్ ప్రాసెస్ యాక్చువల్ గా. బట్ Okay. కెమికల్ ఏంటంటే సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఒకప్పుడు ఓన్లీ జస్ట్ నార్మల్ గా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తో ఏంటి అంటే డీప్ క్లెన్జింగ్ ఉంటుంది మనకి. Okay. దీన్ని సెక్ చేసేసి ఇన్నర్ గా ఫామ్ అయిపోయిన డస్ట్ ని మొత్తం Okay, క్లీన్ clean చేయడం. సో చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇన్స్టెంట్ గ్లో అన్నట్టు. నార్మల్ ఫేషియల్స్ ఏమో చేశాక ఒక 2 days కి ఒక 2 గ్లో days. చూడండి అన్నాం. ఇది ఏంటంటే కస్టమర్ రాగానే 45 minutes లో ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఎన్ని డేస్ వరకు ఉంటుంది మేడం అది మనకు మళ్ళీ? సో అంటే లైక్ పొల్యూషన్ ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో అయితే 1 month ఒకసారి తప్పకుండా చేయించుకోవాల్సింది. కరీంనగర్ అంత పొల్యూటెడ్ కాదు. అవును. 45 days వన్స్ అట్లా ఇస్తాం ట్రీట్మెంట్ Okay. ఇక్కడ వచ్చేసి. సో అక్కడ ఆల్రెడీ మెషిన్ లో అన్ని ఉన్నాయి కదా. సో ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము స్క్రబ్ ఎట్లా చేయాలి. సో ఇది కెమికల్ ప్రాసెస్ కాబట్టి కొంచెం దాంట్లో ఐసింగ్ కూడా ఉంటుంది. స్పెషల్ ఈ మిషన్ లో వచ్చేసి ఐసింగ్ ప్రోబ్ అన్నట్టు మామూలు. Okay. ఎందుకంటే సెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా పట్టేసి లాగినట్టుగా ఉంటుంది. ఓహో. skin కి. ఇట్లా వస్తుందండి ప్రోబ్ మనకి ఇది. ఓకే. సో దీంతో
ఎట్లా అంటే స్కిన్ మొత్తం ఇట్లా ఓకే ఓకే లాగిస్తుంది ఇంకా. ఇట్లా లాగేసి డీప్ క్లీనింగ్ అన్నట్టు ఇది మొత్తం మ్మ్. లోపటి నుండి స్కిన్ ని చేసి ఇది కొంచెం లైక్ ప్రొసీజర్ కరెక్ట్ గా చేయాల్సి ఉంటుందండి. Yeah, ఇది expert. ప్రాపర్ చేయకపోతే ఏంటి అంటే ర్యాషెస్ ర్యాషెస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్ వస్తాయి. సో కంపల్సరీ. వాళ్ళది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే కంపల్సరీ ట్రైన్ అవ్వాలి. ట్రైన్ అవ్వాల్సిందే. Yes. ఇట్లాంటి మిషన్స్ వితౌట్ ట్రైనింగ్ చేస్తా అంటే పాసిబిలిటీ ఉండదండి. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే కంపల్సరీ ట్రైన్ చేసి ఉండాలి కంపల్సరీ. సో ఇలా ఉండడం వల్ల వాళ్ళకు కూల్ గా కూడా అనిపిస్తుంది కదా. సో అది అయిపోయినాక కూలింగ్ ప్రోబ్ ఇస్తామండి. ఇది వచ్చేసి మనకి కూలింగ్ ప్రోబ్ ఉంటుంది దీంట్లో. సో ఇప్పుడు సెక్షన్ చేసాం కదా, స్కిన్ అవునవును. కొంచెం సెన్సిటివ్ అవుతుంది కదా. సో కూలింగ్ ప్రోబ్ యూస్ చేస్తే ఏంటి అంటే వాళ్ళకి సో దీంతో ఏంటంటే మనకి కంప్లీట్ గా ఐసింగ్ ఫీల్ అన్నట్టు. ఓకే కూల్ గా. Yes. సో అది అయిపోగానే దీన్ని యూస్ చేస్తే ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా అయితే మనం ఒకప్పుడు చూస్తే పార్లర్స్ లో కొంచెం ఏదన్నా ఇరిటేషన్, స్కిన్ ఎలర్జీ అట్లా వచ్చింది అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వెంటనే ఐస్ పెట్టేవాళ్ళు కదా. అవునవును. బట్ ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చేసి Yes. మనకి అడ్వాన్స్ కాబట్టి సో ఈ మిషన్ లోనే సూపర్ టెక్నాలజీ. మ్యామ్, ఇలాంటిది బెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇక్కడ మన కరీంనగర్ లో ఉందంటే గ్రేట్ స్వప్నారావు గారు. సో అఫ్ కోర్స్ మన కరీంనగర్ లోనే ట్రైనింగ్ అకాడమీ అసలు లేదనుకుంటా, ఇదే కదండి ఫస్ట్ అకాడమీ Yes. ఫస్ట్ అకాడమీ, దట్ టు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో కూడిన అకాడమీ. Yeah. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మెషిన్స్ ని తీసుకొచ్చి Mm. ట్రైన్ చేస్తున్నారు. ఇక్కడ So- అన్నీ ఉందండి. మేకప్ లో కూడా హెయిర్ బ్రష్ మేకప్ ఉంది, పర్మనెంట్ లిప్ ఉంది, పర్మనెంట్ ఐబ్రోస్ టాటూ ఉంది, ఎవ్రీథింగ్ ఇక్కడ అన్ని అవైలబుల్. అన్ని అవైలబుల్ బట్ నీడిల్ ఏంటి అంటే అందరికి ట్రైన్ చేయం, కొంచెం లైక్ డిగ్రీ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఓకే. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా స్పెషల్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ లేని వాళ్ళకి మనం నీడిల్స్ ఇస్తే ఏంటంటే నీడిల్ అనేది డాక్టర్ టచ్ చేయాల్సింది, నాట్ Okay. కస్మెటాలజిస్ట్. సో దాంట్లో మనం చూసుకొని ట్రైన్ చేస్తాం అందరికి కాకుండా. ఓన్లీ ట్రైనర్స్ అయినా మ్యామ్? ఇప్పుడు ఎవరైనా పర్మనెంట్ లిప్ చేసుకోవాలి అనుకున్నారు అనుకో, పర్మనెంట్ ఐబ్రో చేసుకున్నారు అనుకో, వాళ్ళకి చేస్తారా? ఇన్స్టిట్యూట్ హాలిడే ఉంటుందండి. Ah. సాటర్డేస్ అంటే సర్వీస్ సెక్టర్ ఇక్కడ. నేను Hmm. సాటర్డే సండే మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ Service చేస్తాం చేస్తారు. ఇక్కడ. పిఎఫ్బిస్ అందరూ ఇక్కడ సర్వీస్ కి వస్తారు. సాటర్డే సండేస్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. సో చూసారు కదా. సో సాటర్డే సండే మేడం ఫ్రీగా ఉంటారు కాబట్టి సర్వీస్ అవైలబుల్ ఉందట. పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్ అంటే ఎవరికైనా కావాలని ఉంటుంది. సో హైదరాబాద్ లో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన కరీంనగర్ లోనే సిప్స్ లో స్వప్నారావు గారు సూపర్ గా చూస్తున్నారు కదా, అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ తో ట్రైన్ చేస్తున్నారు. సో మీరు కూడా గ్రాబ్ చేసుకోండి. ఇది మేక్ ఓవర్, కంప్లీట్ గా మేక్ ఓవర్ చేస్తున్నారు. మేకప్ Okay. ప్రాక్టికల్స్. తను ట్రైనింగ్ నేర్చుకుంటుంది, తను చెప్తుంది ట్రైనర్. ఇక్కడ వచ్చేసి 4 ట్రైనర్స్ ఉంటారు. ఒక్కొక్క 4. ల్యాబ్ లో ఒక్కొక్కరు ఉంటారు మనకి Yeah, yeah, ట్రైనర్స్. సో తను మేకప్ గైడ్ చేస్తూ ఉంటారు. బాగుంది ma'am ఇక్కడ సిప్స్ లో. ఏంటి అంటే ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకు ఆప్రాన్స్ వైట్ కలర్, ట్రైనర్స్ కి బ్లాక్ కలర్, డ్రెస్ కోడింగ్ బాగుంది నీట్ గా నిజంగా. డిఫరెన్స్ తెలవాలి కదా. ఇప్పుడు Yes. కొత్త స్టూడెంట్స్ వచ్చినా కూడా ఎవరు అన్నది వాళ్ళకి అవును. ఆ వేరియేషన్ ఉండాలి కాబట్టి Yes. తెలుసుకోండి. డిసిప్లైన్డ్ గా చాలా బాగుంది చూడడానికి కూడా. నీట్ గా రాగానే క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవగానే ఆప్రాన్స్ తో అందరూ స్టూడెంట్స్ చాలా బాగా అనిపించింది. ఓకే. సో మేక్ ఓవర్ ఇప్పుడు మనకు డ్రెస్ అప్ అంతా కూడా నేర్పిస్తారు మ్యామ్. ఎవ్రీథింగ్ సారీ Everything. డ్రెస్సింగ్ వస్తుంది. Ah. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేకప్, డే నైట్, ఎంగేజ్మెంట్, బ్రైడల్ రిసెప్షన్, హెయిర్ బ్రష్ మేకప్, ఎవ్రీథింగ్ వస్తుందండి ఇక్కడ. Oh. అడ్వాన్స్ హైదరాబాద్కి వెళ్ళే అవసరం లేదు ఇంకా, కరీంనగర్ లో ఫుల్. అందుకే కదా ఎక్కడెక్కడ నుండి వచ్చేస్తున్నారు Yeah. ఇక్కడికి. సో ఓకే. సో అమ్మాయిని చూస్తే మాత్రం మీరు ఇంతకు ముందు అన్నారు కదా ట్రైనర్ టు ట్రైనరే అని. ట్రైనర్ గా అంటే తను ట్రైనింగ్ నేర్చుకోవడానికే వచ్చిందా? హాయ్ నాన్న. హాయ్, హాయ్. సో నువ్వు ట్రైనింగ్ నేర్చుకుంటున్నావా లేకపోతే ట్రైనింగ్ నేర్చుకుంటున్నా. నేర్చుకుంటున్నావా? ఓకే. సో నేర్చుకుంటున్నావు కానీ చాలా చిన్న పిల్లలా ఉన్నావు. రీసెంట్ గా నా 10th కంప్లీట్ చేశాను. ఫ్రీ Oh. టైమ్ లో ఇంకా ఇక్కడికి వచ్చేది. ఓకే. ఇంట్రెస్టెడా మేకప్? యా, ఇంట్రెస్టెడ్. ఓకే సూపర్. సో స్టార్ట్ చేసావు మొత్తానికి. సిప్స్ ని ఎందుకు ఎంచుకున్నావు మరి? సిప్స్ ఇస్ బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. అందుకే కరీంనగర్ లో ఇది ద బెస్ట్ అన్నట్టు. ఓకే సూపర్. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా సిప్స్ గురించి? నేనైతే ఇక్కడ అడ్వాన్స్ అని హెయిర్ బ్రష్ మేకప్ నేర్చుకుంటున్నాను. సిప్స్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను అంతే. అంతేనా? సూపర్. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఓకే. స్వప్నారావు గారు నిజంగా
ప్రతి ఒక్క ఫెసిలిటీస్ చూసాను. ఎలా ఉన్నాయంటే అడ్వాన్స్ మెషిన్స్ అన్ని కూడా మన సిప్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ లో ఉన్న ప్రతి ఒక్క అడ్వాన్స్డ్ మెషిన్స్ అన్ని కూడా మన దగ్గరే అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ మీరే ప్రతి ఒక్కటి కూడా ప్రొవైడ్ చేసి వీళ్ళకి ట్రైన్ చేయడము నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మన కరీంనగర్ లో అవైలబుల్ ఉండడం, అలాగే మహారాష్ట్ర, గుజరాత్, ఎక్కడెక్కడ నుండో వేరే స్టేట్స్ నుండి కూడా వచ్చి ఇక్కడే ట్రైన్ చేస్తున్నారంటే గ్రేట్ అండి. అసలు ఇంకో క్వశ్చన్ నాకు అడగాలనుంది. సిప్స్, సో సిప్స్ అంటే సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్స్. Oh. సక్సెస్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ సక్సెస్ అవ్వడమే మా ఉద్దేశం. వాళ్ళని సక్సెస్ చెయ్యాలి. సూపర్. సో Yeah. ఆల్రెడీ అందరూ అంటున్నారు ట్రైనింగ్ ఎంత ఫాస్ట్ గా తీసుకొని మేము సక్సెస్ అవుతున్నాం, నెక్స్ట్ మేము పెడుతున్నాము మేడం, ఎప్పుడు మాకు బ్యాక్ హ్యాండ్ ఉంటుంది. సో గ్రేట్ మ్యామ్, నిజంగా ఇంకా చాలా మంది మీ ఇన్స్టిట్యూట్ నుండి వెళ్ళాలని అనుకుంటున్నాము. సెమినార్స్ లో 1 డే సెమినార్ లో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కి ట్రైన్ చేసాం. ఓకే 1 డే కోర్స్ లాగా, బట్ ఫుల్ టైం కోర్స్ లో మాత్రం మనం 750 వరకు చేసాం. ఓకే. Yeah. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ నాట్ ఓన్లీ కరీంనగర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ఒక అవేర్నెస్ ఏంటి అంటే మన కరీంనగర్ లోనే అకాడమీ, ఒక ట్రైనింగ్ అకాడమీ ఉంది అని చాలా మందికి తెలీదు. తెలియక చాలా మందికి ఇంట్రెస్టెడ్ ఉంటుంది మ్యామ్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అని. యాక్చువల్ గా తెలియకపోవడానికి రీజన్ నేనే కావచ్చండి ఒక Yeah. రకంగా చెప్పాలంటే. Yes, అంటే of course. నేను ఏంటంటే అప్పుడు వెళ్ళాలా వద్దా మళ్ళీ సింగపూర్ అన్న ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేశాను. అక్కడ నాది సింగపూర్ లో కూడా మాస్టర్ ట్రైనర్, అక్కడ ట్రైన్ చేశాను. బట్ డెలివరీకి ఇండియాకి వచ్చి ఏం చేయాలి, వెళ్ళాలా వద్దా క్వశ్చన్ మార్క్ ఉండే, పాపను వదిలి వెళ్ళాలి. ఓకే. సో ఆ టైంలో ఒక థాట్, ఇక్కడి వాళ్ళకి ఎందుకు నేర్పించొద్దు మరి మన వాళ్ళకి అని ఒక థాట్. సో సేమ్ థింగ్ మా హస్బెండ్ కి చెప్తే మంచి ఆలోచన, వై డోంట్ యూ అని చెప్పేసి అన్నారు. సో ఆ ఒక్క థాట్ తో స్టార్ట్ అయింది సిప్స్ అండి. సూపర్ అండి. నిజంగా 2 years అనుకున్నా నేను, వాస్తవం చెప్పాలంటే. పాప 2 years అయ్యాక మళ్ళీ తీసుకొని వెళ్ళాలి అనుకున్నా. బ్యాక్ అనుకున్నాను. నౌ షీ ఇస్ 9 years old అండి. ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడే ఇంకా ఉండిపోయాను. గ్రేట్ అండి. ఉండాలి కూడా మీలాంటి వాళ్ళు మన కరీంనగర్ లో ఉండడం వల్లే ఇప్పుడు ఎవ్రీ బ్యాచ్ సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు సెటిల్ అయ్యే విధానం, లైక్ అంటే వాళ్ళ డెడికేషన్ కూడా, ఇప్పుడు నేను అని చెప్పిన వాళ్ళ దగ్గర ఉండే ఆ డెడికేషన్ ఉన్నప్పుడు అది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళని నేను మోల్డ్ కూడా చేసుకుంటాను అంటే లైక్ మోటివేషనల్ గా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ తో వస్తారు కొంతమంది. సో మోటివేట్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ లోనే మోటివేట్ చేసి ఫర్దర్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం. గ్రేట్ మ్యామ్. ఉండాలి కూడా అలా, ఎందుకంటే నాట్ ఓన్లీ ఏదో కోర్స్ కి వచ్చారా వెళ్ళారని కాదు, వాళ్ళు బ్యాక్ ఎండ్ ఏం నడుస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో అలాగే సక్సెస్ అనేది అందుకే వస్తుంది సిప్స్ లో. ఫ్యామిలీ అనే అనుకుంటామండి. ఇప్పుడు ప్రతి 700 మెంబర్స్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే సిప్స్ ఫ్యామిలీ గ్రూపే ఉంటుంది. ఏదైనా కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. సూపర్. సో మొత్తానికైతే కరీంనగర్ నుండే కాకుండా అందరు కూడా నిజంగా ఈ విషయాన్ని తెలుసుకొని కరీంనగర్ లోనే ఒక ఫస్ట్ అకాడమీ ఇదే, అండ్ ఒకటే ఉంది ఇప్పటికి కూడా, అదే మన సిప్స్ అకాడమీ. సో ఇంకా ఏదైనా మా సుమన్ టీవీ తరపున చూస్తున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? ప్రెసెంట్ వచ్చేసి లైక్ చాలా మంది డిగ్రీ పీజీ చేస్తున్నారు, జాబ్స్ లేవు అని చెప్పేసి వాళ్ళ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. సో జాబ్స్ లేవు అని తెలిసినప్పుడు డిప్రెషన్ అవసరం లేదండి. మనం ఒక 10 మందికి జాబ్ ఇచ్చేలాగా ఉండాలి అనుకుంటే స్కిల్డ్ కోర్సెస్ చాలా హెల్ప్ చేస్తాయండి. నో నీడ్ టు గో విత్ యువర్, అంటే మీరు ఖచ్చితంగా జాబ్ చేయాలన్న గోల్ పెట్టుకోకుండా మీరు ఒకరికి జాబ్ ఇవ్వాలన్న ఆలోచనని క్రియేట్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. మనది మనం ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి మనం ఒక 10 మందికి ఎంప్లాయ్ అయ్యగలిగేలాగా ఉండే దాంట్లో స్కిల్ కోర్సెస్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇది కానివ్వండి, ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ కోర్సెస్ చాలా హెల్ప్ చేస్తాయి. సో ఉమెన్ కి బాగా కన్వీనియంట్ ఉంది అంటే బ్యూటీ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ మనకి వచ్చేసి ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయి. బ్యూటీలో వచ్చేసి చాలా ప్లేస్మెంట్స్ అండి, వరల్డ్ వైజ్, నాట్ ఇన్ ఇండియా. బయట కంట్రీస్ కి వెళ్తే మాత్రమే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు నా స్టూడెంట్స్ బయట కంట్రీస్ లో ఉన్నారు, లైక్ వాళ్ళు ఎంఎస్ కి వెళ్ళారు. సో ఎంఎస్కి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి పార్ట్ టైం దొరకలేదు, నా స్టూడెంట్స్ మాత్రం హ్యాపీగా సెలూన్స్ తో వర్క్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా గైడ్ చేస్తున్నారు, బెటర్ మీరు ఇండియాకి వెళ్ళి కోర్స్ చేసిరండి ఈజీగా పార్ట్ టైం అంటే. సో నా సజెషన్ ఏంటి అంటే ఎవరైనా బయట కంట్రీస్ కి వెళ్ళే వాళ్ళు కూడా పార్ట్ టైం చేస్తేనే మనకి అక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం ఏదో సినిమాల్లో చూసినట్టుగా ఉండదు. ఎందుకంటే నేను ఒక కంట్రీలో లైఫ్ లీడ్ చేసి వచ్చాను కదా. మనం పార్ట్ టైం చేసుకుంటూ స్టడీ చేస్తేనే బాగుంటుంది. సో పార్ట్ టైం చేయాలి అంటే మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో బయట కంట్రీకి వెళ్ళే మహిళలు ఎవరైనా ఉంటే, లైక్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే కనుక స్టూడెంట్స్, మీరు లైక్ వెళ్ళాక ఏం చేయాలి అన్న క్వశ్చన్ మార్క్ పెట్టుకోకుండా వెళ్ళడానికి ఒక 1 month ముందు ఇక్కడ వచ్చేసి ఒక బేసిక్ కోర్స్ చేసి వెళ్ళండి. నో నీడ్ టు డూ యూ అడ్వాన్స్, జస్ట్ బేసిక్ కోర్స్ చేసి వెళ్ళండి. మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ కాలేజ్ సర్కిల్లో చేసుకున్నా కూడా మీ ఫీ మొత్తం మీరు పే చేసుకోగలుగుతారు.
అంత హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. ఎస్ ఎస్ Yeah. సూపర్. సో విన్నారు కదండి. సో స్వప్నారావు గారు సిబ్స్ యొక్క డైరెక్టర్ మేడం సో చెప్పేశారు. సో నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ లో ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీరు అడ్వాన్స్ ఏం నడుస్తుంది ఏంటి అనేది కంప్లీట్ ఆల్ ఓవర్ తెలుసుకోవచ్చు. అలాంటి స్టాండర్డ్స్ తో మెయింటైన్ చేస్తున్నారు సిబ్స్ ని. సో చూసారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అకాడమీ ఉంది, ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. నిజంగా మేడం చెప్పినట్టు విమెన్స్ అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాలి అని చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఏ సోర్స్ తీసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంటారు. కాకపోతే బ్యూటీ ఇస్ ద మెయిన్ అందరికి. ఏ చిన్న ఫంక్షన్ అయినా కంపల్సరీ ఫస్ట్ మేక్ ఓవర్ ఇంపార్టెంట్ అంటున్నారు. ఒకప్పుడు లేదండి, ఒకప్పుడు వచ్చేసి ఓన్లీ పెళ్లి కూతుర్లకే, ఇప్పుడు 21st డే కైనా షష్టి పూర్తికైనా ఎవ్రీథింగ్ నాట్ అన్నట్టుగా ఉంది. Yes. ఇంట్లో చిన్న ఈవెంట్ అయినా బర్త్డే, అవును. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, చిన్న ఫోటో షూట్ ఉన్నా సరే, మేక్ ఓవర్ కంపల్సరీ. బ్రైడల్ అయితే ప్యాకేజెస్ ఒకప్పుడు బ్రైడల్ మేకప్ అంటే 5,000 10,000, ఇప్పుడు మినిమం ప్యాకేజ్ 1 lakh మేము మాట్లాడేది. ఓ మినిమం సూపర్. 1 lakh ప్యాకేజ్ ఉంటుందండి, 5 days మేకప్ ఉంటుంది. ఎస్ సూపర్. అట్లా ఉంది. సో విన్నారు కదా, గవర్నమెంట్ శాలరీస్ కంటే మించి కూడా ఇందులో ఇన్కమ్ సంపాదించవచ్చు Yeah. అన్నమాట. అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఉన్న సిబ్స్ బ్యూటీ అకాడమిక్ లో మీరు జాయిన్ అయ్యి మీరు కూడా మంచి ప్లేస్మెంట్ లో మంచి శాలరీస్ తో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు విమెన్స్ అందరూ కూడా. సో బ్యూటీ అనేది అందరికీ ఇంపార్టెంట్. సో మీరు కూడా ఇలాంటి అకాడమీలో జాయిన్ అవ్వండి. సో సిబ్స్ బ్యూటీ అకాడమీలోనే జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.